ధ్యానం అభ్యాస కాలంలో అన్నమయ ప్రాణమయ చిత్త ప్రవృత్తులను నరికట్టి మనస్సును నిశ్చల నిరవతా స్థితిలో ఉంచుకోవడానికి దృఢమైన మౌన సంకల్పం అవసరం. యోగానుభూతిలో 2 దశలున్నాయి. సాధకుడు ఇతరుల వైపు వర్తిస్తున్నా లోపల ఏ ప్రవృత్తులు లేకుండా ఉండే మౌన స్థితి ఒక దశ. లోపల నూతన చేతన ఒకటి ప్రబద్ధమై జ్ఞానం, ఆనందం మొదలైన ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన అంతఃప్రవృత్తులున్న సమయంలో కూడా ఆ మౌనస్థితికి భంగం కలగని దశ రెండవది. మనస్సు అంతర్మౌన స్థితిని పొందినప్పుడే నిజమైన జ్ఞానం ఉదయిస్తుంది. చేతనయే మూల వస్తువు. ఈ విశ్వమును అందలి సర్వమును సృజించడి శక్తి అదే. విశ్వమే కాక అందలి ప్రతి అణువు చేతన రూపొందించుకున్న వ్యవస్థా విశేషమే కాని వేరు కాదు. జడత్వము నుండి ఆత్మవిముక్తి సాధించుకొనగోరినప్పుడు ఆ చేతనయే ప్రాణిగా, జంతువుగా, మానవుడిగా రూపుగైకొనడం జరుగుతుంది. బహిర్ముఖ చేతనను అంతర్ముఖమనర్చి ఆ సత్తుయందు కేంద్రీకరించడం అవసరం. మనస్సుపైన ప్రదీప్తమైన మనస్సు, దానిపైన సంబద్ధ మనస్సు, దానిపైన అధిమనస్సు, దానిపైన ప్రతీప్త మనస్సు, ఈ రీతిగా అంతస్తులున్నాయి. మనం చూచే భౌతిక జగత్తు పైన ప్రాణమయ జగత్తు, దానిపైన మనోమయ జగత్తు ఉంది.